1 సెకండ్ లో పాపం ఇమ్మాన్యుల్ ఎప్పుడైతే కళ్ళం నీరు కాల్చడం మా తనుజ కరిగిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? పవన్ బలైపోయాడు అని అర్థమైంది. లేదు మా తనుజక్క మనసు సున్నితమైన అర్థమైపోయింది. ఓకేనా, ఇంతమంది ఎన్ని రకాలుగా అనుకూలం చేసినా మా అక్క సున్నితమైన మనసు అర్థం చేసుకుంటారు. ట్రోలింగ్ చేయమాకంటారు అక్కనే. అక్క చాలా మంచిదిరా. నిశ్చక్క ఏడవగానే కరిగిపోతే పవన్ కూడా ఏడ్చేవాడు కదా. ఏడోమన్నాక ఏడితే అయిపోయేది కదా. అసలు ఎవరిని చేసుకుంటే ఆమె తల ఆమె బాదుకుంది కదా. నిజంగా ఆమె తల ఆమె బాదుకునేది చేశారు కాబట్టి ఎంత ఘనంగా ఎంత ఫైర్ అయినా ఎన్ని గొడవలు పట్టి కొట్టుకున్నా ఆమె ఫేర్ గానే ఆడుతుంది. ఆమె బిగ్ బాస్ విన్నర్. తనుజ ఏంటి కళ్యాణ్ చొక్కాలు వేసుకుంటుంది? కళ్యాణ్ చొక్కాలు వేసుకుంటుంది, బట్టలు లేవులేమాక చొక్కాలు వేసుకుని మాత్రం ఫ్రెండ్ గా మాత్రం షేకాయలు పట్టు పక్కన ఉంటుంది. దానికి కూడా తప్పేనా? రీతు కాదక్క, ఇప్పుడు రీతు అక్క పక్కన కూర్చొని షేకాయలు చేస్తుంది. అంత మాత్రం ఏం చేయట్లేదు అక్క, జస్ట్ మాట్లాడుతుంది. ఒక విషయం చెప్పనక్క, ఒక అమ్మాయికి ఎవరైతే ఫేర్ గా హెల్పింగ్ నేచరే గానీ మాట్లాడే విధానం ఏదైనా కరెక్ట్ గా ఉంటే ఆ తను యొక్క కాదు ఎవరైనా కనెక్ట్ అయిపో అంటే కనెక్ట్ అయిపోయి ఆ వీధులు కలిగిన ఒక ఫ్రెండ్ లాగా. అది ఎవరి నామినేషన్ మీకు నిన్న ఫేక్ అనిపించింది? పాపం పవన్ దే అనిపించింది. పాపం సంటి కుడుతున్నాడు గుస్తున్నాడు. ఒకసారి మా తనుజ ఎప్పుడు పవన్ గుట్ల విషయం చూస్తున్నాడు కదా, అది ఒక్కటే పాపం బాధ అనిపించింది అంతే. వేసింది తనుజనేగా, అప్పుడు ఫేక్ తనుజనే కదా. ఫేక్ కాదక్క, ఇమ్మాన్యుల్ అయితే ఒక్కసారి అట్లా అనడం వల్ల ఇమ్మాన్యుల్ ఎట్లయితే నువ్వు నా ఫ్రెండ్ రా నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు అది అని చెప్పి ఎమోషనల్ అయిపోయాడు కదా. దాని పరంగా పవన్ మీద లేకపోతే ఇమ్మాన్యుల్ అయిపోయేది. ఇమ్మాన్యుల్ ఎప్పుడైతే సెంటిమెంట్ యూస్ ఉంటే ఇమ్మాన్యుల్ అయిపోయాడు పక్క. సంజన గారి నామినేషన్ సంజన గారా ఆయన కూడా కొంచెం పర్లేదు. ఆమె నెక్స్ట్ వీక్ వచ్చింది. బర్నీ గారు సంజన గారు కమింగ్ నెక్స్ట్ వీక్ కమింగ్ డబుల్ ఎలిమినేషన్. అంటే సంజన గారు ఆంటీ కాబట్టి బయటకు వచ్చింది, అమ్మాయి తనుజ ఆ అమ్మాయి కాబట్టి ఉంటుంది. అదే నాకు సంజనకు లవ్ చేసే స్కోప్ లేదు, వీళ్ళకి లవ్ చేసే స్కోప్ ఉందని సస్టెండ్ అవుతున్నారు అన్న. ఆంటీలు అమ్మాయిలు బిగ్ బాస్ లో అట్లా ఏం లేదు అన్న, అందరూ ఈక్వల్ అన్న. ఎవరు ఆడితే వాళ్ళు జనాలు ఉంచుతారు. ఇప్పుడు సపోజ్ ఒక సంజన గారు నెక్స్ట్ వీక్ అంట, జనాలు ఇప్పుడు నా ఒక్క మాట విన్నారుగా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఒపీనియన్.